ఏం బావ రోజు సన్నగా అయిపోతున్నా? తినే ఈ విధంగా అయిపోయినాడు మామ. ఎవడన్నా తింటే లావెక్తాడు, నువ్వేంద్ర సన్నగా అయిపోతున్నావు? నేను తినేది అన్నం కదా, నా పిల్లల దగ్గర తన్నులురా. గోల్ స్క్వేర్ బాయ్ స్క్వేర్ ఈక్వల్స్ టు గోల్ ప్లస్ బాయ్ హోల్ స్క్వేర్. రే మామ ఏం చేస్తావురా? వంట చేస్తాను, వచ్చి మెక్కేసేలరా. లేకపోతే అమ్మాయికి లేని సదానికి లెక్కలు వేస్తున్నా. రే అమ్మాయిని చూస్తే పడతారా, లెక్క వేస్తే వస్తుందిరా. తొక్కేసి జారుగా పడతారా. ఏమో 10 రూపాయలు ఉంటే ఇయ్యా. ఇంకా ఫోన్ లో ఎందుకు డబ్బేస్తున్నావు? ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే బ్యాలెన్స్ వేస్తున్నా. ఊరే సర్దుకుడు మొహోడా, నేను పొద్దున్న సర్దుకుడు తాగినా, నీకే తెలుసా? నీ ఫేస్ చూస్తే తెలుస్తానులే. నువ్వు నీ పాడు మూతి. నేను పాడైపోయి నీకంటే తెలుసా? నీ ఫేస్ చూస్తే నాకు తెలుస్తుంది. నువ్వు ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నావురా? ఏం ప్రిపేర్ అవ్వడం, పొద్దున్న లేచి టీ ముందరనే కూర్చుంటా. ఏరా మీ ఇంట్లో బాత్రూమ్ లేవా? ఏడేం చేస్తున్నావురా? తాగేస్తున్నామ్మా. ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఇంటికి వెళ్తే నా రోజంతా మాట్లాడుతామావా. సరేగా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను తాగేసి వస్తున్నా. ఏ నీ బాయ్ గారు మాట్లాడతా? ఇంటికి తీసుకెళ్తే అదే తాగేస్తున్నా మొత్తం. ఏం కుమార్, పని మీదనా? లేదు, అడక తిని మాత్రం రూపాయి వేసిపోతావా? ఎందుకురా కోపం తెచ్చుకుంటావా? కోపం వస్తే కోపం తెచ్చుకోకుండా రేషన్ షాప్కి వెళ్ళి బియ్యం తెచ్చుకుంటావా? ఎవడండి వీడు? ఏంది కుమార్? నువ్వు ఆపు. లేక ఒక డౌట్ అడిగా, బెల్లు కొట్టంగానే దొబ్బేసావు. సరే ఏందా డౌట్ అడుగా. ఏదో వెర్బన్నావు గిర్బన్నావు. వెర్బు నవ్వును అంతేరా, ఈజీ. తెలుగులో చెప్పు, నాకేం అర్థం కావడం. కర్త కర్మ క్రియ. ఓ సింతేనా? నేను చిన్నప్పుడు నేర్చుకున్నది. ఓరే అవునా, ఏదో ఒక ఉదాహరణ చెప్పు చూద్దామా. కర్త, నేను నిన్న ఒక అమ్మాయిని చూసాను. క్రియ, తనకి ఈరోజు ఐ లవ్ యూ కూడా చెప్పాను. మరి కర్మ? ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదు, నా కర్మ. అంత ప్రేమిస్తున్నావు నా కూతుర్ని? ప్రాణంగా సార్. ఏం పెట్టి పోషిస్తావా? పోలీసాయి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్ గా వర్క్ చేస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ కలెక్టర్ చేసి పోషిస్తా. అవును, పాత్రలు తయారు చేస్తారు, క్లియర్ పాత్రను అడగాల. అవును, సచిన్ అంతా ఎక్కడికి వెళ్తారు? సచిన్ ఫోన్ చేసి అడగాల. అవును, దేవుడు ఉన్నాడా? కపిల్ దేవ్ ఫోన్ చేస్తే సరిపోతుంది అనుకుంటా. అవును, ఇక్కడ నేను ఎందుకున్నాను? ఒరే ఇక్కడ కోళ్ళు లేవేంటి? కుక్కలు ఉంటాయి కదా, కోళ్ళు వచ్చేదా? అవును, కుక్కలు ఆడుంటాయి, అమెరికాలో కదా ఉంటాయా? అవును, నేను ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంటున్నాను? హలో డార్లింగ్, మీ డాడీ పిచ్చోడు అయిపోయింది కదా, ఇక మనకి పండగే పండగ. స్వామి 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 ఓ సోంగారు స్వామి సోంగారు కట్ చేయొద్దు, అట్లే ఉంచు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. స్వామి పంచి జారిపోయినా కదా, కూర్చున్నారా? జీవితం ఎంత మనం జుట్టే రాలిపోతుంది, పంచనాలతో ఒక లెక్కనైనా. స్వామీజీ అంటే చేతికి దారము, మెడలో దండ అవన్నీ ఉండాలి, ఏమి లేకుండా కూర్చోండవే. బాగా ఎక్కువ అని చెప్పి తెచ్చుకోలేను నాయన. స్వామి మీకు ఒక సిగిజీలు ఉండాలి, వాడాడా? ఊరుకురా ఏదో బాడికి వచ్చిన పోయారు నాయన. బాడీ సాంగ్ అంటే భారీగా ఉంటాడు అనుకుంటే భారీ లేకనే ఉన్నాడు ఈయన. నా గురించి పక్కన పెట్టి మీ కోరికలు చెప్పండి నాయన. నాకు సమస్యలు ఎక్కువ స్వామి. పిల్లికే భిక్షం బెదరు, మీకేం సమస్యలు నాయన? స్వామి నేను జీవితంలో ఎదగాలనుకుంటా, ఏం చేయాలా? ముందు కర్పూరం పెట్టి వెలిగించిన కర్పూరం అగ్గిపెట్టాకన్నా నాయన. మర్చిపోయా. నీ సమస్య చెప్పు నాయన. 6 నెలల నుంచి నా భార్య మాట్లాడలేదు స్వామి. ఆహా, ఇటువంటి అవకాశం ఎంతమందికి వస్తుంది నాయన? అంతే అంటారా? అంతే నాయన. ఎందా అగ్గిపెట్టి. ఏమిరా ఎలగలేదు? అక్కడ గీసినప్పుడు అన్ని వెలిగాయి, ఇక్కడ ఎందుకు వెళ్ళగలేదా? అక్కడ వెలిగితే మళ్ళీ ఇక్కడ ఎన్నికి వెలుగుతా నాయన? అరిగిపోయిన అగ్గిపెట్టి మహం నువ్వు. స్వామి నా ఒక్క కోరిక తీర్చు స్వామి. అడుగు నాయన. నాకు జీవితంలో కష్టాలు, బాధలు, సుఖాలు, ఏ టెన్షన్ లేదు స్వామి.
అయితే లవ్ చేద్దాం అనే నాయనా. ఉంటాను స్వామి. ఉంటాం స్వామి. అయినా నా గురు దక్షిణ నాయనా. పిల్లికే భిక్షం పెట్టినా అన్నావు, ఇంకా మీకు దక్షిణ పెడతామా?